నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికాను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ గారు అయితే హెచ్చరించడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ లోని బూషెహర్ అణు విద్యుత్ కేంద్రం పైన మరిన్ని దాడులు జరిగితే వెలువడే రేడియేషన్ ఏవైతే ఉందో ఈ ప్రాంతాలకు సంబంధించిన రాజధానుల పైన విపత్కర పరిణామాలకు దారి తీస్తాయని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి గారు అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ పైన ఇది ప్రత్యక్ష ప్రభావం ఉంటుందని చెప్పేసి, అలాగే ఇరాన్ రాజధాని టెహ్రాన్ కు దక్షిణంగా సుమారు 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కేంద్రం పైన పదే దాడులు చేయడం వల్ల, బెదిరింపులు చేయడం వల్ల పాశ్చాత్య ప్రభుత్వాలు మౌనం వహిస్తూ ఉన్నాయని చెప్పి విదేశాంగ మంత్రి గారు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క అణు విద్యుత్ కేంద్రంలో 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉందని చెప్పేసి, అలాగే ఇలా అణు విద్యుత్ కేంద్రం పైన పదే దాడులు చేస్తే కానీ రేడియేషన్ లీక్ అయ్యి కువైట్ కావచ్చు, ఒమన్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, లేకపోతే ఖతార్, బెహ్రన్ దేశాలకు కూడా ప్రమాదం ఉందని చెప్పేసి, దయచేసి అణు విద్యుత్ కేంద్రం పైన అమెరికా దాడులు ఆపాలని చెప్పేసి, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. మరి అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.